ఆర్థిక సమస్యలు నుంచి బయటపడాలా? ఈ 7 పరిహారాలను పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చు. ఇంట్లో ఎనర్జీ చెడుగా ఉంటే ఆ ప్రభావం జీవితంపై కూడా కనిపిస్తుంది. అటువంటి పరిస్థితిలో మీరు కూడా ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంటే కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. ఆర్థిక సమస్యలు నుంచి బయటపడాలా? ఈ 7 పరిహారాలను పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చు. ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు నుంచి బయటపడొచ్చు. నీలి సీసాను నీటితో నింపి మనీ ప్లాంట్ నాటాలి. ఇది మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. దీన్ని ఇంటికి ఉత్తర దిశలో ఉంచాలి. పూజ గదిలో దేవుళ్ళు, దేవతల విగ్రహాలు లేదా ఫోటోలు చిరిగిపోయినా లేదా విరిగిపోయినా వాటిని మొదట మార్చాలి. దీనివల్ల మీరు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి శుక్రవారం బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని శ్రీ లక్ష్మీ సూక్తం పఠించండి. చిరిగిన బూట్లు, చెప్పులు, బట్టలు ఇంట్లో ఉంటే వాటిని ఇంటి నుంచి తొలగించాలి. అలా చేయడంలో విఫలమైతే ఆర్థికంగా నష్టపోయి ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. పేదవాడికి అన్నం పెట్టడం లేదా అమావాస్య రోజున పండ్లు దానం చేయడం వల్ల డబ్బు సమస్య తీరుతుంది. ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి, లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడంతో పాటు లక్ష్మీ ఆలయంలో చీపురును దానం చేయండి. గురు, శుక్రవారాల్లో తులసిని ఆరాధించండి. ఆదివారం మినహా ప్రతిరోజూ నీటిని అందించాలి. ఇలా పైన చెప్పిన ఈ పరిహారాలను కనుక పాటిస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు. ఆర్థిక బాధలే ఉండవు. సంతోషంగా జీవించొచ్చు.